ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఈరోజు గృహ నిర్మాణము, వాస్తు అనేటువంటి అంశంలో ఒక గృహ నిర్మాణం చేసినప్పుడు అన్ని గదులు కూడా కట్టుకుంటాం. కబోర్డ్స్ ఎక్కడ వేసుకోవాలి, ఏ డైరెక్షన్లో వేసుకోవాలి, ఎక్కడి నుండి ఎంతవరకు వేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుందాం. ఇక్కడ ఎందుకు కబోర్డ్స్ ఏ డైరెక్షన్లో ఎక్కడ ఎంతవరకు అనేటువంటిది అంటున్నాను ముఖ్యంగా తెలుసుకోవాలి. సహజ సిద్ధంగా మాస్టర్ బెడ్రూమ్కి మనం ఆ యొక్క మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చేటువంటి డోరు ఉత్తర ఈశాన్యంలో కానీ అదేవిధంగా తూర్పు ఈశాన్యంలో కానీ ఇస్తాం. ఈ తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో ఇచ్చినప్పుడు కబోర్డ్స్ అనేటువంటివి ఎటు వేసుకోవాలి అనేటువంటివి ముఖ్యంగా ఆలోచించాలి. మనం బెడ్ ఎటువైపు వేసుకుంటున్నాం అనేటువంటిది ముఖ్యంగా దీని ముందు తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా బెడ్ పొజిషన్ అనేటువంటిది బై డిఫాల్ట్గా సౌత్ ఫేసింగే వేసుకోవాలి అనేటువంటిది ఎక్కడా కూడా బ్లైండ్గా ఫాలో అవ్వాల్సినటువంటి రూల్ లేదు. ఇక్కడ తలగడ అనేటువంటిది సౌత్ వైపు అనేటువంటిది కానీ లేకపోతే వెస్ట్ వైపు కానీ ఎటైనా కూడా మనం పెట్టుకోవచ్చు. మనం ఇచ్చేటువంటి డైమెన్షన్ని బట్టి, అంటే మీకు సౌత్ నుండి నార్త్కి ఎక్కువ ఉందనుకోండి డైమెన్షను, మనం అప్పుడు వెస్ట్ తలగడ పెట్టుకుంటాం. అదేవిధంగా వెస్ట్ నుండి ఈస్ట్కి మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్ ఎక్కువ ఉందనుకోండి, సౌత్ వైపు తలగడ పెట్టుకుంటాం. తలగడ ఎటువైపు పెట్టుకున్నామో అటువైపు కాకుండా అదర్ సైడ్ మనం కబోర్డ్స్ అనేటువంటివి వేసుకోవాలి. అదర్ సైడ్ అంటే ఏంటి, ఏదర్ వెస్ట్ కానీ సౌత్ కానీ. మీరు సౌత్ వైపు తలగడ పెట్టుకుంటే వెస్ట్ వైపు కబోర్డులు వేసుకోవాలి, వెస్ట్ వైపు తలగడ పెట్టుకుంటే సౌత్ వైపు కబోర్డులు పెట్టుకోవాలి. ఇక్కడ ఈస్ట్ వైపు నార్త్ వైపు కబోర్డులు వేసుకోకూడదు అనేసి అంతా కూడా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది, మీరు ఉత్తర ఈశాన్యంలో కనుక ప్రవేశ ద్వారం పెట్టుకొని మాస్టర్ బెడ్రూమ్కి నిర్మాణం చేసుకున్నారనుకోండి, మీరు తూర్పు గోడకి కబోర్డులు పెట్టుకోకూడదు. ఎందుకంటే కబోర్డులు పెట్టుకుంటే ఆ కబోర్డు కోణం వచ్చి ఉత్తర ఈశాన్యంలో ఉన్న ద్వారబంధంలో పడుతుంది. అదేవిధంగా తూర్పు ఈశాన్యంలో ద్వారబంధం పెట్టుకున్నారనుకోండి, ఆ మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తర గోడకి కబోర్డులు పెట్టుకోకూడదు, వాయువ్యంలో కూడా కబోర్డులు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ కబోర్డుల కోణం వచ్చి మళ్ళీ తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి ద్వారబంధంలో పడుతుంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం తలగడ ఎటువైపు పెడుతున్నాం, కబోర్డులు ఎటువైపు పెడుతున్నాం, కబోర్డుల యొక్క కోణం ఎలాంటి ద్వారబంధాల్లో పడట్లేదు కదా అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. కబోర్డ్ కోణం అనేటువంటిది ద్వారబంధంలో పడితే కోణ వేదాదోషము అంటారు. కోణ వేదాదోషం ఉండకూడదు, స్తంభ వేదాదోషం ఉండకూడదు, ఎలాంటి వేదాదోషాలు ఉండకూడదు. 64 వేదాదోషాలు ఉంటాయని అంతకుముందు మీకు చెప్పాను. ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 64 వేదాదోషాల్లో ఏ వేదాదోషం ఉండకూడదు. వేదాదోషం అంటే ఏంటి, వేదన కలుగుతుంది. వేదన కలగటం అంటే కొంచెం మానసికంగా అసంతృప్తిగా ఉంటుంది. అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఏదో ఇంట్లో ఉన్నంతసేపు ఏదో చికాకుగా ఉండటము, డల్గా ఉండటము, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకు, ఇదే వేదాదోషం. వేదాదోషాలు లేకుండా ఈ కబోర్డ్స్ అనేటువంటివి ఏ డైరెక్షన్లో ఎంతవరకు ఎలా తీసుకుంటున్నాము అనేటువంటిది ప్రామాణికంగా మనం నిర్ణయం చేసుకొని ముందే ఆర్కిటెక్చరల్ ప్లానింగ్లో ఎక్కడి నుండి ఎంతవరకు అనేటువంటిది పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్ చేసుకొని దాని ప్రకారం మాత్రమే ముందుకెళ్తాం. ఎక్కడా కూడా ద్వారబంధాల్లో ఈ కోణాలు అనేటువంటివి పడకూడదు. అదేవిధంగా చైల్డ్ బెడ్రూమ్లో కూడా ఇదే పరిస్థితి. మీరు దక్షిణ ఆగ్నేయంలో అయినా ఆ యొక్క ద్వారబంధం ఇవ్వచ్చు, లేకపోతే తూర్పు ఈశాన్యంలో అయినా ద్వారబంధం ఇవ్వచ్చు. మీ బెడ్ పొజిషన్ అనేటువంటిది చూసుకొని బెడ్ పొజిషన్కి కాకుండా అదర్ సైడ్ అనేటువంటిది కబోర్డ్స్ అనేటువంటివి ఇవ్వాలి. అంతేగాని బై డిఫాల్ట్గా ఉత్తరం వైపు తూర్పు వైపు తీసుకోకూడదు కదండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చాలామంది. ఇక్కడ ఆ పర్టికులర్ జోన్లో ఎనీ రూమ్ వాస్తు ప్రకారం ఉచ్చస్థానాల్లో ద్వారబంధాలు తీసుకొని కబోర్డ్స్ అనేటువంటివి హిట్టింగ్ అవ్వకుండా చూసుకోవటం మాత్రమే ఇంపార్టెంట్. అదేవిధంగా సజ్జలు పోసుకోవచ్చా అండి, మేము ఎక్స్టెండ్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతుంటారు. మీరు కనుక సజ్జలు పోసుకునేటట్లయితే, అంటే రూఫ్ ఎక్స్టెండెడ్ రూఫ్ మెజ్నైన్ ఫ్లోర్ కనుక ఏదైనా తీసుకునేటట్లయితే ఆ యొక్క కోణం అనేటువంటిది మనం పడుకున్నప్పుడు మన మధ్యకి రాకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియక ఆ యొక్క ఏదైతే ఉందో సజ్జ అనేటువంటిది, ఆ ఎడ్జ్ అనేటువంటిది కార్నర్ ఎగ్జాక్ట్గా మనకి హిట్ అయ్యే విధంగా, అంటే మనం పడుకున్నప్పుడు మనకి హిట్ అయ్యే విధంగా వచ్చి ఆ కోణం మనకి కొట్టేటట్లుగా ఆ యొక్క సజ్జ అనేటువంటిది డిజైన్ చేయకూడదు. కాబట్టి కబోర్డ్స్ అనేటువంటిది ఏది ఎక్కువ ఏ విధంగా ఏ మూల ఎంతవరకు ఏ రూమ్కి ఏ విధంగా పెట్టుకోవాలి అనేటువంటిది పూర్తిగా మనం చెక్ చేసుకొని దాని ప్రామాణికంగా మాత్రమే మనం కబోర్డ్ డిజైన్ అనేటువంటివి చేసుకోవాలండి. అంతే. కొంతమంది ఇంకో విషయం ఏంటంటే గోడల్లోనే ఇన్సైడ్ కబోర్డులు ఇచ్చేస్తుంటారు, బయట చెప్పులు పెట్టుకోవటానికి
అదేవిధంగా దీపాలు పెట్టడానికి పొరపాటును కూడా అలా చేయకూడదు. మీరు పెట్టుకునేటువంటి చెప్పుల స్టాండ్ కానివ్వండి, మీరు పెట్టుకునేటువంటి దీపాలు కానివ్వండి, ఏదైనా బయట విడిగా పెట్టుకోవటమే. అది గృహపిండానికి ఆనకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే 9 ఇంచెస్ వాళ్ళు కట్టుకుని అందులోనే కొంచెం చిన్న హోల్ లాగా ఇచ్చి అందులో పెడదామని చెప్పి చూస్తుంటారు. పొరపాటున కూడా అవన్నీ చేయకూడదు. మీరు ఏవి చేసినా కూడా క్షేత్రబలానికి ఆనించకుండా చేయాలి. మీరు లోపల తీసుకునేటువంటి కబోర్డ్స్ అనేటువంటివి శుభ్రంగా ఈ విధంగా చెప్పిన ప్రామాణికంగా తీసుకోండి. బయట చేసేటువంటి కబోర్డ్లు ఏవైతే ఉన్నాయో గృహపిండం బయట పొరపాటును కూడా హోల్స్ లాగా చేసి అందులో మనకి నచ్చినట్లుగా చెప్పుల స్టాండ్లు, అదేవిధంగా చెప్పులు పెట్టుకోవటం, దీపాలు పెట్టుకోవటం, ఏవో ఒక వస్తువులు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చేయకూడదు. కాబట్టి కబోర్డ్స్ అనేటువంటివి చాలా జాగ్రత్తగా చూసి డిజైన్ చేసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.